వాయిద్యాలతో వారికి స్వాగతాన్ని పలుకుతోంది కాజల్వారిపల్లె గ్రామ ప్రజలందరి తరపున కూడా. ఉదయగిరి నియోజకవర్గానికి అండగా మరొక ఎంపీ గారు జాయిన్ అయ్యారు మనతో. అదే భాష్య రామకృష్ణ గారు, మన వైద్యుడి ప్రభాకర్ రెడ్డి అన్న, డిఎంఆర్ గారు, అలాగే రామకృష్ణ గారు, ముగ్గురు సపోర్ట్ మనకు ఉంది ఉదయగిరి నియోజకవర్గానికి. అలా మీ శక్తి మేరకు మీరు సహాయం చేయండి. ఉదయగిరి నియోజకవర్గం మిట్ట ప్రాంతం చాలా అవసరాలు ఉన్నాయి, వెనకబడి ఉంది. ఇప్పుడిప్పుడే ఒక గాడిలోకి వెళ్తా ఉన్నాం. అభివృద్ధి టేస్ట్ చూస్తా ఉన్నాం. ఇండస్ట్రియల్ పరంగా కానీ, టూరిజం పరంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాం. మీరందరూ కూడా తలా ఒక చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తే ఇంకా కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో ఎక్కువ మంది ఇక్కడ మాట్లాడారు కాబట్టి ఎక్కువసేపు మనం మాట్లాడినాం. అందరికీ తెలిసిన విషయాలే. మన లోకల్ గా చాలా సార్లు మనం కలుసుకున్నాం. దయచేసి రాబోయే 2-3 నెలల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. అందరం కూడా కలిసికట్టుగా ఇది మన పంచాయతీ, మన ఎంపీటీసీ, మన జెడ్పీటీసీ అని భావించి మీరు ముందుకెళ్లాల్సిన పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఈ ఎలక్షన్స్ ఇప్పుడు పెట్టే సందర్భం రాబోయే 5 సంవత్సరాల్లో దగ్గర 2.5 సంవత్సరాలు అయిన తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది. ఈ 2.5 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిన తర్వాత 5 ఏళ్ళు మనకు సర్పంచ్, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ మన నాయకులు రూల్లో ఉండే అవకాశం ఉంది. ఈరోజు ఢిల్లీలో వచ్చాడంటే మీరు నమ్ముతారో నమ్మరో, ఒక్కొక్క మంత్రి దగ్గర పని ఇందాక 1-2 గంటల కూర్చొని ఆయన ఏ పనితో వస్తాడో అవి పూర్తి చేసుకొని ఈరోజు మీ రోడ్లు కానీ ఇటువంటివన్నీ ఆయన వచ్చి ఢిల్లీలో కూర్చుంటేనే ముందు సాగుతున్నాయి. ఒక ఎంపీగా నేను పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినా సరే అంటారే కానీ మన పని కావాలంటే మన ముఖ్యమంత్రులు ఎప్పుడు ఢిల్లీ వస్తారో ఆయనతోనే ఒకసారి కానీ ఆ మంత్రులకు కానీ కన్సర్న్ ఎవరుంటే వాళ్ళు సెక్రటరీలు కానీ ఒక మాట చెప్పిస్తే గౌరవంగా మన పనులు అవుతున్నాయి. సో ఈరోజు ఈ గ్రామానికి రావడం, అట్టే వెంగమ్మ గుడి కూడా ఇప్పుడు దర్శనం చేసుకోబోతున్నాను. చాలా సంతోషం. మన రాజ్యసభ ఎంపీ గారిని కూడా కలవగలిగాను. అట్నే ఉగ్రా చెప్పినట్లు కనిగిరి కూడా ఖచ్చితంగా వస్తాను. నాకు చాలా పిలిచున్నాడు. ఖచ్చితంగా కూడా మీ కాన్స్టిట్యున్సీ కూడా ఒకసారి వచ్చి చూసేస్తాను. మధు గాని, నాగేంద్ర గాని వీళ్ళంతా చాలా సపోర్టివ్ గా ఉంటారు. నెక్స్ట్ ఉప్పుటూరు వెంకటలక్ష్మమ్మ. వచ్చారు కాంచన్ సందర్భం. ఆ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. వెంగమాంబ తల్లి